మాజీ శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి నా తమ్ముడు. ఎందుకంటే నన్ను ప్రెస్ మీట్లో అరే ఒరే అని మాట్లాడినాడు కాబట్టి నేను కూడా అరే ప్రకాష్ రెడ్డి అని అనగలను. కానీ తెలుగుదేశం పార్టీ సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను రా ప్రకాష్ రెడ్డి. నేను ప్రకాష్ రెడ్డి గారు అనే మాట్లాడతా. కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఎలాంటి ఆరోపణలు అంటే అసలు నమ్మడానికి వాస్తవానికి దగ్గరగా లేనటువంటి అవాస్తవాల్ని ఇతరుల మీద మాట్లాడితే బురద జల్లేస్తే వాళ్ళే కడుక్కుంటారనే ఒక దురుద్దేశంతో మాట్లాడిన ప్రతి మాటలో ఒక భూస్వామి పెత్తందారి అహంకారపు ఛాయలు కనిపిస్తూ మాట్లాడినటువంటి ప్రతి మాటకి నేను సమాధానం చెప్తా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా. నా గురించి మాట్లాడుతూ ఎమ్మెల్యే అయిన 3 నెలల్లో 7 కోట్ల రూపాయల విల్లా సాక్షి సరౌండింగ్స్లో, సాక్షినే కాదు అనంతపూర్, నువ్వు సాక్షి అన్నావు సరౌండింగ్స్ అన్నావు, నేను చెప్తా అన్నా అనంతపూర్ జిల్లా కాదు, ఈ భూభాగం మీద ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా నాకు సొంత ఇల్లు ఉందని నువ్వు నిరూపిస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా నా ఎమ్మెల్యే పదవికి నేను రిజైన్ చేస్తా. నోరుంది కదా, ఇతరులని ఎట్లంటే ఎట్లా మాట్లాడితే నీకు అనుకూలమైన ఛానల్లో ప్లే చేసేస్తే ఎంతో కొంతమంది నమ్ముతారని మాట్లాడడం ఇది ఎంత హాస్యాస్పదం ప్రకాష్ రెడ్డి. నేను నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో నువ్వు నీ ఇంటి రెంట్ కట్టడం లేదని చెప్పి మాట్లాడినా. ఎస్, వాస్తవం. దానికి థ్యాంక్స్ తమ్ముడు. నేను ఇల్లు రెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్తా ఉన్నావు. నువ్వు ఇల్లు రెంట్ కట్టలేని పరిస్థితుల్లో లేవు. హైదరాబాదులో కోట్ల రూపాయల విల్లాలో నీ అన్న ప్రకాష్ రెడ్డి ఉన్నాడు. 19కి ముందు నీ పరిస్థితి ఏంది? కేవలం వైసీపీ కార్యకర్తలు నాయకుల యొక్క సానుభూతి కోసం ఇల్లు అమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని అందరినీ మోసం చేసినటువంటి చరిత్ర నీది. ఈరోజు నీ ఆస్తులు ఇప్పుడు జస్ట్ నీ ప్రెస్ మీట్కి నా ప్రెస్ మీట్కి అర్ధగంట తేడా. అర్ధగంటలో రాప్తాడు వైసీపీ నాయకులు నాకు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టిన ఆస్తులు కొన్ని మాత్రమే చెప్తా అన్నా. ఇప్పుడు మిగతావి నేను రెండు సవాలు విసురుతా అన్నా. నీకు గురువారం వరకు టైం ఇస్తా ఉన్నా. ఎందుకంటే రేపు ఆదివారం నీకు రిజిస్టర్ ఆఫీసులు పనిచేయాలి. నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, మా అమ్మ నాన్న పేరు మీద కానీ, నా కొడుకుల పేరు మీద కానీ, నా బంధువుల పేర్ల మీద కానీ, నా దగ్గర ఉన్న హితులు సన్నిహితులు మిత్రులు అనుచరులు నా పార్టీ నా కార్యకర్తల పేర్ల మీద కానీ నాకు బినామీ ఆస్తి కానీ నా ఆస్తి కానీ ₹1 ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్కి, తెలుగుదేశం పార్టీకి కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. గురువారం లోపు కొడక నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్. నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించకపోతే కొడక చెప్పు తీసుకొని కొడతానా. కొడక ఏమనుకుంటావు? నోరుంది కదా అని అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడితే భరిస్తూ వస్తామనుకుంటున్నావా? నువ్వు రెడ్డి పొగరు చూపిస్తే పడక నేను మాదిగ పొగరు చూపిస్తా ఏమనుకుంటున్నావు? తప్పుడు కూతలు, అబద్ధాలు, అసత్యాలు. నోరా ప్రకాష్ రెడ్డి? అది నోరా? మనిషివా నువ్వు? అసలు ఇన్ని అవాస్తవాలా, ఇన్ని తప్పుడు కూతలా, ఇన్ని అబద్ధాలా? ఇల్లు లేదని చెప్పి నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉన్నావు. నీ ఇంటి పాపం కురవ సామాజిక వర్గానికి సంబంధించిన అతను పార్టీ మీద అభిమానంతో రెంట్కి ఇస్తే ఈ రోజు వరకు రెంట్ కట్టలే. నీకు ఇల్లు లేదని మళ్ళా నీ కార్యకర్తల దగ్గర సానుభూతి చూపించుకోవడానికి మాట్లాడుతున్నావు కదా. ఆదర్శ నగర్ సొసైటీ కాలనీలో 1.5 ఎకరా కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఒక్కొక్కరు మీ 3 అన్నదమ్ములు ఒక్కొక్కరు అర ఎకరంలో 1.5 ఎకరాలో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ అన్న చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్లో ఉన్న విల్లా ఎంత ఖరీదు చేస్తుంది? దాని ఈఎంఐలు ఎవరు కడతాండ్రు? దాని వెనక జరిగిన పంచాయతీ ఏంది? హార్మోన్ సిటీలో పోయి కూర్చొని మాట్లాడదామా ప్రకాష్ రెడ్డి? తర్వాత ఆలమూరు దగ్గర 30 ఎకరాలు
ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? నువ్వు నేను ఏవైతే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తా అనేది కూడా మీ కార్యకర్తలు, మీ నాయకులు ఈ అర్ధగంటలో నాకు చెప్పినవి. నేను ఏదైతే మాట్లాడినానో అది రికార్డెడ్గా నిరూపించడానికి సిద్ధం. నువ్వు నా మీద చేసిన ఆరోపణలు. ఇంకొకటి మాట్లాడినాడు, చెప్పుల షాప్లో పనిచేసినావని. ఏ చెప్పుల షాప్లో నేను పనిచేసినానో నువ్వు నిరూపించాలా. 2008లో సందేశ్ ఫుట్వేర్ అని నా కొడుకు పేరు మీద సంగమేశ్ సర్కిల్లో అప్పుడు ప్రముఖ నటుడు నరేష్ గారితో షాప్ ఓపెన్ చేయించా. ఏం తప్ప? నేరమా? నా తమ్ముడికి షాప్ పెట్టించా. ఏం తప్ప? ఆ రోజుల్లో చెప్పుల షాప్లో పనిచేసినావని చెప్పి ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతా ఉన్నావు. చెప్పులు కుట్టడం నా కుల ఆత్మగౌరవం. నా ఆత్మగౌరవానికి నిదర్శనంగానే నేను ఆ రోజు చెప్పుల షాప్ పెట్టించిన. నువ్వు దాన్ని ఒక చిన్న చూపుతో చెప్పుల షాపులో పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నేను ఏ రోజు లేను. నీలాగా అబద్ధాలు, అసత్యాలు నేను చెప్పను. మీ తండ్రి అన్నదమ్ములు కుట్రలు, కుతంత్రాలు, ఫ్యాక్షన్లు, బెదిరింపులు, దౌర్జన్యాలతో నీ రాజకీయం. నేను సామాజిక ఉద్యమాల్లో నుంచి వచ్చా. నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చా. లోకేష్ గారికి బినామీ అని మాట్లాడతావా? మీ నాయకుల్లాగా అక్రమ సంపాదన, అక్రమార్జన చేసే నీచ సంస్కృతి నారా లోకేష్ గారికి, నారా కుటుంబానికి లేదు. ప్రతి సంవత్సరం వాళ్ళకు ఉన్నటువంటి లీగల్గా ఆస్తులన్నిటినీ బహిర్గతం చేసే ఏకైక నిజాయితీ కలిగినటువంటి కుటుంబం నారా వారి కుటుంబం. నేను ఆయనకు బినామీని అని మాట్లాడతావా? బినామీని కాబట్టి 4 పదవులు 3 పదవులు అని మాట్లాడతావా? తెలుగుదేశం పార్టీలో నేను కష్టపడి పనిచేసిన మీ నాయకుడు మీ గవర్నమెంట్లో దుర్మార్గమైన చర్యలకి ఎదురొడ్డి పోరాటం చేసిన. నా పోరాటానికి ప్రతిఫలం నా పదవులు, అంతేగాని భిక్ష కాదు. ప్రకాష్ రెడ్డి, నీలాగా లాబింగ్ చేసుకొని ఇతరుల్ని మోసం చేసి నేను రాజకీయాల్లోకి రాలే. నువ్వు రాజకీయాల్లోకి రాకముందే నేను సామాజిక ఉద్యమ కార్యకర్తని, నాయకుణ్ణి. నోరుంది కదా అని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. 1000 కోట్లు 100 కోట్లు నువ్వు ఈరోజు అక్రమాస్తులు కలిగి ఉన్నావు. కానీ కార్ల ఈఎంఐలు కట్టావు, బెదిరిస్తావు. వాళ్ళు వస్తే పాపం ఈఎంఐలు అట్లని చెప్పి నువ్వేమైనా పేదోడువా? నువ్వు ఇంటి బాడి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఒక కుర్రబ సోదరుడికి ఎంత అన్యాయం చేస్తానో అసలు నువ్వు. ఇల్లు ఖాళీ చేయవు, రెంటు ఇవ్వు, ఎవరికి చెప్పుకోలేక పార్టీ పరువు పోతుందని ఒక పార్టీ సానుభూతి పరుడికి నువ్వు ఇంత అన్యాయం చేస్తా ఉంటే దీన్ని కూడా మభ్యపెట్టే విధంగా, దానికి కూడా సానుభూతి పొందే విధంగా మాట్లాడుతున్నావు. నీలాంటి నయవంచకుడు మాట్లాడితే మౌనంగా పోతారులే, బురద వేసేస్తే మౌనంగా